బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. అయితే దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై అధికంగా ఉండనుంది. ఏపీ మీద అల్పపీడనం ప్రభావం అంతగా లేకపోయినా వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీలోని కొన్ని జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. విజయవాడ సహా కొన్ని జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికీ పలు ప్రాంతాలలో ప్రజలు వరదల నీటిలోనే నానుతున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వాహనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి బురద నీరు చేరి పునరావాస కేంద్రాలకే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి వానలు కురుస్తాయన్న వార్తలు ఏపీ వాసులను ఆందోళన చెందుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు భారీ వర్ష సూచన లేకపోవడంతో కాస్త కుదుటపడ్డారు.